నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన 3వ అసెంబ్లీ ఎన్నికలు సంచలనంగా మారాయి. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. కానీ అధికార ప్రతిపక్ష నేతల్లో ఎవరిలో కూడా ఇది మనకే అంటే మేమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ పెద్దగా కనిపించట్లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతల్లో ఆ కాన్ఫిడెన్స్ తగ్గుతూ వస్తుందా అనేది కనిపిస్తోంది. ఎందుకు అంటే ఎక్కువ శాతం అంటే ఆ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ మాట్లాడే మాటల్లో ఆ గుబులు కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ మాటలు విన్న తర్వాత విషయం మాట్లాడదాం. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. యువతల అపోజిషన్ లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగింది కూడా. ఆత్మనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని తీర స్థితిలో ఇవాళ మేము ఉన్నాం అనుకుంటూ పెట్టే అది నిజంగా బాగా దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాగా. అంబటి రాంబాబు గారి మాటల్లో ఇంత దీనత్వం ఎప్పుడూ కనిపించలేదు మనకి. ఆ తర్వాత ఇంకొక నేత బయట తీసుకున్నట్లయితే అస్మిత్ రెడ్డి గారు 70 మోటార్ సైకిల్ ర్యాలీతో పోయి దౌర్జన్యాలు చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు. పొద్దున్నే వంగనూరులో, బోడాయిపల్లిలో, అక్కడక్కడ గ్రామాలలో కూడా దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఏర్పడింది. బయట నుంచి విపరీతమైన రాళ్ళు పడి అందరికి కూడా పోలీసు అధికారులు కూడా దెబ్బతింది. దీనికి అన్నిటికీ కూడా నా ఉద్దేశం అయితే రామకృష్ణ అనే అర్చన ఆయన నేను తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తాననే మాటలు కూడా మాట్లాడాను. పెద్దారెడ్డి మాటల్లో కూడా ఇలాంటి దాన్ని ఏమంటారు అసహనమే కనిపించింది. ఇంకా ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు కనుక మనం ఒకసారి చూస్తే సంబంధించిన మాటల్లో పొద్దునే ఎమ్మెల్యే అభ్యర్థులు హౌస్ అరెస్ట్. అసలు ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్ చేసేది వాళ్ళని మాత్రం యథేచ్ఛగా వదిలేశారు. దక్షిణపల్లిలో కళాలక్ష్మీనారాయణ గారు తిరుగుతారు, ఇక్కడ అనిల్ బాబు గారు తిరుగుతారు, ఇక్కడ బ్రహ్మాండ రెడ్డి తిరుగుతారు, ఇక్కడ ఎరపతిరాయన తిరుగుతారు. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్ లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటారా? ప్రతిపక్షాల మీద విపరీతంగా విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్ మాటల్లో కూడా ఆ స్థాయిలో గాంభీర్యం కనిపించట్లేదు. ఇక ఆ తర్వాత మరో లీడర్ పేర్ని నాని ఏం మాట్లాడారో ఒకసారి చూస్తే చూస్తున్నాం. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తే అతని కారు మీద దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీస్ యాక్షన్ లేదు. కనీసం ఆపిన పోలీస్ లేడు. కానీ అది జరిగిన గంటకు కూడా పోలీసు వచ్చి ఆపడం కానీ, పోలీసు వచ్చి వాళ్ళని అరెస్టులు చేయడం కానీ, చట్టపరమైన చర్యలు తీసుకోవడం కానీ చేయకపోతే ఇవాళ తిరుగుబాటు ఇదంతా కూడా. ఇక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారని ఎస్పీ ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని కూడా చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు కానివ్వండి, వైసీపీ నేతలు అనేక మంది మమ్మల్ని కొట్టారని, లేదంటే మా ఇంట్లోనే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని, చొక్కా పట్టుకుని లాగారని, మా కాలర్ పట్టుకున్నారని, ఇలా రకరకాలుగా ప్రతిపక్షాల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిజానికి పోలింగ్ తర్వాతే అక్కడ విపరీతమైన హింస కూడా జరుగుతోంది. అంటే వైసీపీ కానీ టీడీపీ కానీ ఒకరి మీద ఒకరు ఈ దాడులతో, ఇలాంటి బేల మాటలతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు ఓడిపోబోతున్నారా అనేది స్పష్టమవుతుందా, లేదంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి మేము ఇలా మాట్లాడుతున్నారా అనేది తెలియాలి అంటే మనం జూన్ 4 వరకు ఆగాల్సిందే. కానీ అక్కడి ప్రజలకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చిందనేది మాత్రం స్పష్టం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.